తొలి బహుజన వీరుడు విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి కార్యక్రమం విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో 25/8/2024 రోజు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా డివిజన్లోని 6 మండలాల నుంచి బహుజనులు, గీత కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున రావాల్సి ఉంటుంది. దీని సందర్భంగా రేపు ఆదివారం రోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సర్వాపురంలోని రేణుకయ్యలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బైక్ ర్యాలీ ఆర్డీఓ ఆఫీస్ మీదుగా బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ నుండి పాపాన సెంటర్ వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. బైక్ ర్యాలీ నడుస్తుంది. 11 గంటలకు పాపన్న సెంటర్లో పాపన్న జయంతి సందర్భంగా ముఖ్యులతోటి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దీనికి కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు హాజరవుతున్నారు. డివిజన్లోని బహుజనులు ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నారు. తొలి భారతదేశంలో పోరాట యోధుడు, విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాధికారాన్ని చేతబూని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ సంవత్సరం జయంతి నర్సంపేట పట్టణంలో పాపన్న సెంటర్లో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి ఆకాల్ రోడ్లో ఉన్న విగ్రహం కాడ కార్యక్రమం జరుగుతుంది. ఆ విగ్రహం స్థాపించి ఈ రేపు అనగా 25వ తారీఖు ఆదివారం రోజు 3వ సంవత్సరం కాబట్టి ఆడ ఉత్సవాలు చేస్తున్నాం. కాబట్టి బీద బలైన వర్గాలు, అన్ని కులాల సంఘాలు, పెద్దలు చిన్నలు వచ్చి ఆ జయంతిని ఉత్సవాలను వేడుకను చేసి ఆయన స్ఫూర్తిని అందరికీ సాటి చెప్పేటట్టుగా చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరడం జరుగుతుంది. కమిటీ అధ్యక్షుడు నర్సంపేట. రేపు అనగా ఆదివారం 25/8/2024 రోజున శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 324వ జయంతి పురస్కరించుకొని బడుగు వర్గాలు, గౌడ సోదరులందరూ, ఎంప్లాయీస్ కానీ అందరూ రేపు 9 నుంచి 11 గంటల లోపు అందరూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఆవరణ నుండి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ద్వారా అంబేద్కర్ సెంటర్ నుంచి పాపన్న విగ్రహం వరకు చేరుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సకాలంలో విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోపాల వెంకటేశ్వర గౌడ్. తొలి బహుజన యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను నర్సంపేట పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ కమిటీ అలాగే గౌడ జనహక్కుల పోరాట సమితి మోకతెబ్బ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని బహుజన కులాలందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమము నర్సంపేట పట్టణంలోని సర్వపురము రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద నుండి ప్రారంభమై ఆర్డీఓ ఆఫీసు మీదుగా మన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అట్లాగే బస్ స్టేషన్ అంగడి సెంటర్ నుండి పాపన్న విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్క బహుజనులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.